తెలుగు ప్రజలందరికీ నమస్కారం. ఇప్పుడే నేను ఒక పర్టికులర్ బుక్ వచ్చేసి చదివాను. సో మార్నింగ్ ఒక 2 అవర్స్ నుంచి చదువుతూ ఉన్నా. సో అందులో ఒక చాప్టర్ చాలా బాగా నచ్చింది. అంటే ఒక చిన్న కాన్సెప్ట్. సో బుక్ పేరు వచ్చేసి ఇకిగాయ్. మీ అందరికీ తెలుసు, ఇకిగాయ్ అనేది చాలా ఫేమస్ బుక్, జపాన్ వాళ్ళు రాసింది. సో ఈ బుక్ను రాసిన వ్యక్తి హెక్టర్ గార్సియా అండ్ ఫ్రాన్సిస్ మిరాల్లెస్, వీళ్ళిద్దరు రాశారు. సో ఏ జపనీస్ సీక్రెట్ టు ఏ లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్, ఇది దాని యొక్క కోట్ లైన్ అనమాట ఈ బుక్కి. సో ఇకిగాయ్, ప్రతి మనిషికి ఒక ఇకిగాయ్ ఉంటుంది. ఆ ఇకిగాయ్ని కనుక మనం కనుక్కుంటే లైఫ్లో ఆనందంగా ఉండొచ్చు అనేది ఈ బుక్ యొక్క సారాంశం. అయితే ఈ బుక్ యొక్క సారాంశం అనేది నేను తర్వాత చేస్తా వేరే వ్లాగ్లో. బట్ ఇందులో ఒక పర్టికులర్ కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది, అది షేర్ చేసుకుందాం అని చెప్పి నేను ఈ వ్లాగ్ చేస్తున్నా. ఏంటంటే, మనందరికీ తెలుసు, మనం ఎప్పుడు యోగి యోగి అనే పదంని చాలా వింటూ ఉంటాం. సో యోగి, యోగం అనే మాటలు, సో ఇందులో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి? ఇప్పుడు నేను, మీరు, ప్రపంచంలో ఉన్న, ప్రపంచం వదిలేద్దాం, మన భారతదేశంలో ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక యోగానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడనమాట. సో అది ఎట్లా అంటే, సో ఇక్కడ చెప్పాడు, యోగా స్టైల్స్ ఆఫ్ యోగా అన్నాడు. అంటే యోగాలో ఎన్ని రకాలు ఉన్నాయి అన్నాడు. దో ఆల్ ఆర్ ఓరియంటెడ్ టువార్డ్స్ సిమిలర్ గోల్స్, దేర్ ఆర్ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యోగా దట్ వ్యారీ అకార్డింగ్ టు ది ట్రెడిషన్స్ అండ్ టెక్స్ ఫ్రమ్ విచ్ దే వర్ డెవలప్డ్. చాలా అన్నిటి యొక్క లక్ష్యము ఒకటే అయినప్పటికీ కూడా యోగాలో ఆ ప్రాంతానికి తగ్గట్టుగా, ఆ పరిస్థితులకు తగ్గట్టుగా, ఆ కల్చర్కి తగ్గట్టుగా డిఫరెంట్ యోగాస్ అనేవి ఆవిర్భవించడం జరిగింది అని చెప్తున్నాడు. ద డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్ లై అంటే ఇక్కడ అబద్ధం అనే పదంలో వాడతాం. లై అంటే ఇక్కడ ఆ మీనింగ్లో రాదు. ద డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్ వాటి మధ్య చాలా తేడా, సారూప్యత ఉంది అని అర్థము. లై అంటే అబద్ధము, కానీ ఇక్కడ వచనాన్ని బట్టి ద డిఫరెన్సెస్ అమాంగ్ దెమ్ అంటే వాటి మధ్య తేడా ఉన్నది. యాజ్ ద మాస్టర్స్ సే, ఇన్ ద పాత్ టేకెన్ టు ది సమ్మిట్ ఆఫ్ అవర్ బెస్ట్ సెల్ఫ్. మన అంతర్గతంగా మనలో ఉన్న మనల్ని కనుక్కోవడానికి ఇవన్నీ చాలా బెస్ట్ ప్రాక్టీసెస్గా యూజ్ అవుతాయి. ఈవెన్ దో వాటి అన్నిటి యొక్క లక్ష్యం ఒకటే అయినప్పటికీ ప్రాంతానికి తగ్గట్టుగా, పరిస్థితులకు తగ్గట్టుగా డిఫరెంట్ పద్ధతులు, డిఫరెంట్ దారులుగా డిఫరెంట్ యోగాస్ అనేవి ఆవిర్భవించబడినాయి అని చెప్తున్నారు. సో ఏంటి ఆ డిఫరెంట్ యోగాస్ అంటే, మొత్తం 1 2 3 4 5 6 7 యోగాస్ ఉన్నాయి. మొత్తం టోటల్ 7 యోగాస్, 5 and 2 7 యోగాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ది జ్ఞానయోగ. జ్ఞానయోగ అంటే ఏమిటి అంటే, ద యోగా ఆఫ్ విజ్డమ్, ద సెర్చ్ ఫర్ డిసిప్లిన్ అండ్ మెంటల్ గ్రోత్. క్రమశిక్షణ కోసం, మానసికమైన జ్ఞానం కోసం, మనోబలం కోసం, మనోజ్ఞానం కోసం, మనోనేత్రం తెరవటం కోసం ఏదైనా ఒక మనిషి అన్వేషణ మొదలు పెడితే అతన్ని జ్ఞానయోగి అంటారు. అందుకే దీన్ని ద యోగా ఆఫ్ విజ్డమ్ అన్నారు. విజ్డమ్ అంటే జ్ఞానం, నాలెడ్జ్ అంటే జ్ఞానం కాదు. నాలెడ్జ్ అంటే సమాచారం లేదా పరిజ్ఞానం. విజ్డమ్ అంటే జ్ఞానం అని కింద వస్తుంది అనమాట. జ్ఞానం అనేది ఇట్స్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ఇంటెలిజెన్సు, ఇంటెలెక్ట్, కామన్ సెన్సు, నాలెడ్జ్, ఇన్ఫర్మేషను, వీటన్నిటిని కలిపి విజ్డమ్ అంటారు. వాడి జ్ఞానం ఉందిరా బాగా అంటే దాని అర్థం ఏంటి? జ్ఞానం ఉన్నవాడికి అన్నీ ఉండాలి. కేవలం కామన్ సెన్స్ ఉంటే సరిపోదు, కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు, కేవలం స్కిల్ ఉంటే సరిపోదు, కేవలం ఇంటెలిజెన్స్ ఉంటే సరిపోదు, దాన్ని అప్లికేబుల్ చేసే అప్లికేషన్ నాలెడ్జ్ కూడా ఉండాలి. కేవలం నాలెడ్జ్ ఉండి తెలివి లేకపోతే దాన్ని అతి తెలివి అంటారు. కేవలం తెలివి ఉండి నాలెడ్జ్ లేకపోతే అతి తెలివి అంటారు. ఎందుకంటే తెలివి అనేది ఒక ప్రాసెస్. దేన్నైనా ఒక ప్రాసెస్ చేయడానికి నీకు కావలసిన శక్తిని తెలివి అంటాం. నీ దగ్గర సమాచారం, నాలెడ్జ్ లేకపోతే ఎట్లా నువ్వు ప్రాసెస్ చేస్తావు దేన్నైనా? అది. నెక్స్ట్ సెకండ్ది కర్మయోగ. ఫోకసెస్ ఆన్ యాక్షన్, ఆన్ టాస్క్స్ అండ్ డ్యూటీస్ దట్ బెనిఫిట్ వన్ సెల్ఫ్ అండ్ వన్స్ కమ్యూనిటీ.
అంటే ఫోకసెస్ ఆన్ యాక్షన్ అంటే క్రియ, ఏదైనా ఒక పని మీద ఫోకస్ చేయడం, ఆన్ టాస్క్స్ అండ్ డ్యూటీస్, ఏదైనా నీ కర్తవ్యం, నీ బాధ్యత మీద నువ్వు ఫోకస్ చేసి దాని ద్వారా నీవు కానీ ఒక కమ్యూనిటీ అంటే కొంతమంది జనాలకి, ఒక గుంపుకి కానీ ఒక బెనిఫిట్ అనేది వస్తే ఒక పని ద్వారా, దానిని కర్మయోగ అంటాం. నెక్స్ట్ భక్తి యోగా. భక్తి యోగాలో ఏముంది? ద యోగా ఆఫ్ డెవోషన్ అండ్ సరెండర్ టు ది డివైన్. మొత్తం దేవుడి కాళ్ళ దగ్గర మోకరిల్లి దేవుడికి సరెండర్ అయిపోతే దాన్ని భక్తి యోగా అన్నారు. 4వది మంత్రయోగ. ఫోకసెస్ ఆన్ రెసిటేషన్ ఆఫ్ మంత్రాస్ టు రీచ్ ది స్టేట్ ఆఫ్ రిలాక్సేషన్. మంత్రాల ద్వారా మనం ఇప్పుడు తపస్సు చేసే వాళ్ళు అంటారు కదా, ఓం నమ శివాయ అని అంటారు కదా. దాని అర్థం ఏంటి? కొంతమంది ఓం నమో నారాయణ అంటారు, అంటే తపస్సు చేస్తూ ఉంటారు వాళ్ళు మంత్రంతో. దాని అర్థం మంత్రం ద్వారా రిలాక్సేషన్ అంటే శాంతిని, మంత్రం ద్వారా ఒక శాంతిని కోరుకునే పద్ధతిని మంత్రయోగ అంటారు. ఇంకా 5వది కుండలిని యోగా. కంబైన్స్ డైవర్స్ స్టెప్స్ టు రీచ్ ది డిజైర్డ్ మెంటల్ స్టేట్. కంబైన్స్ డైవర్స్ స్టెప్స్. చిన్నప్పుడు చదువుకున్నాం కదా మనం స్కూల్లో, యూనిటీ ఇన్ డైవర్సిటీ అని. అంటే భిన్నత్వం, అంటే డిఫరెంట్ పద్ధతుల ద్వారా నువ్వు అనుకుంటున్న మానసిక స్థాయికి వెళ్ళే పద్ధతిని కుండలిని యోగా అంటారు. ఇక 6వది రాజయోగ, ఆల్సో నోన్ యాజ్ ది రాయల్ పాత్. encompasses a range of steps geared toward achieving communion with oneself and others. Steps geared toward achieving communion with oneself and others. ఇతరులతో కానీ నీకు నువ్వుగా కానీ అచీవింగ్ సాధించటం. కమ్యూనియన్ అంటే ఒక సమూహం కోసం, ఒక సమూహంతో నీకు నువ్వు ఒంటరిగా బయలుదేరి దేనైనా సాధిస్తే దాన్ని రాజయోగ అని అంటారు. కమ్యూనియన్ అంటే సమూహం, విత్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్ అంటే ఒక ఎజెండా, ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని దాన్ని నీకు నువ్వుగా కానీ ఒక సమూహంతో కానీ కలిపి జీవితంలో పోరాడే పద్ధతిని రాజయోగ అంటారు. దీని కింద ఇప్పుడు మనకున్న కాంటెంపరీ వరల్డ్లో పవన్ కళ్యాణ్ గారు వస్తారు. ఆయన ఒక సిద్ధాంతం తీసుకొని ఒక పార్టీ పెట్టి అన్ని మతాలు అన్ని కులాలకి సామరస్యతగా ఉండాలి, అలాగే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అనే ఒక పద్ధతి ద్వారా ఆయన చేస్తున్న సినిమాలను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి ఒక కైండ్ ఆఫ్ రెవల్యూషన్కి, ఒక కైండ్ ఆఫ్ పద్ధతికి ఆయన ఉపయోగించి రాజకీయాలు చేస్తున్నాడు. దాన్ని ఏమంటాం మనం? రాజయోగం అంటాం. అంటే ఇక్కడ అదే పదం వాడాడు, అచీవింగ్ కమ్యూనియన్ విత్ వన్ సెల్ఫ్ అండ్ అదర్స్. ఒక సమూహం కోసం ఒక వ్యక్తి బయలుదేరి ఒక పద్ధతిని, ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఆ సమూహం మొత్తాన్ని ఆ సిద్ధాంతం వైపుగా నడిపించి సాధించటాన్ని రాజయోగ అంటారు. దీనికి మనం ఎన్టీ రామారావు గారిని కూడా ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎందుకంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆ కాంగ్రెస్ కంచుకోటని బద్దలు కొట్టి తెలుగువాడిని, తెలుగు నేలని తెలుగువాడే పరిపాలించాలని తెలుగుదేశం పార్టీ పెట్టి ఒక సిద్ధాంతాన్ని తీసుకొని ఊరూరు తిరిగి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించాడు కదా. దట్ ఈజ్ వాట్ ఆల్సో నోన్ యాజ్ ది రాయల్ పాత్. రాజయోగ అంటే ఒక సమూహం కోసం ఒక సిద్ధాంతాన్ని తీసుకొని బయలుదేరి సాధించటాన్ని రాజయోగ అంటారు. ఇందులో ఎన్టీ రామారావు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తీసుకోవచ్చు మనకు తెలిసిన వ్యక్తుల్లో. సినిమా స్టార్స్ గురించి చెప్తే కొంచెం ఈజీగా మనకు అర్థం అవుతుందని సినిమా స్టార్స్ పేర్లు చెప్పారు. హతయోగ, ఇక చివరిది హతయోగ. 1 2 3 4 5 6 6వది హతయోగ. ద మోస్ట్ వైడ్ స్ప్రెడ్ ఫార్మ్ ఇన్ ద వెస్ట్ అండ్ జపాన్, క్యారెక్టరైజ్డ్ బై ఆసనాస్ ఆర్ పోజెస్ కంబైన్డ్ ఇన్ ఏ క్వెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్. క్వెస్ట్ అంటే ఒక ఆశ, క్వెస్ట్ అంటే అది ఒక తపన,
ఒక బ్యాలెన్స్ అంటే జీవితంలో ఆసనాస్ ద్వారా, అంటే ఆసనాలు చేస్తూ నీ బాడీకి నీ మైండ్కి మధ్య ఒక బ్యాలెన్స్ని తీసుకురావాలి అనే ఒక అన్వేషణ, క్వెస్ట్ అంటే అన్వేషణ, తపన, ఒక తాపత్రయం, ఇవన్నీ వస్తాయి అన్నమాట మీనింగ్స్. ద క్వెస్ట్ ఆఫ్ కంబైన్డ్ ఇన్ ఏ క్వెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్ బై ఆసనాస్ అన్నాడు. అంటే క్యారెక్టరైజ్డ్ బై ఆసనాస్ ఆర్ పోజెస్. పోజెస్ అంటే యోగా పాస్చర్స్ అన్నా ఆసనాస్ అన్నా రెండు ఒకటే. కంబైన్డ్ ఇన్ ఏ క్వెస్ట్ ఆఫ్ బ్యాలెన్స్, మల్టిపుల్ ఆసనాస్ నువ్వు వేసి నీ మైండ్ని నీ బాడీని రెండింటి మధ్య సమతుల్యత కోల్పోకుండా వాటి మధ్య బ్యాలెన్స్ తీసుకొచ్చే ఒక అన్వేషణని హఠయోగ అని అంటారు. ఇది సో మొత్తం జ్ఞానయోగ, కర్మయోగ, భక్తయోగ, మంత్రయోగ, కుండలిని యోగ, రాజయోగ, హఠయోగ 7. సో ఇందులో ఎవరెవరు ఏ యోగం కింద వస్తారో, ఎవరెవరు ఏ యోగి అని పిలువబడతారో మీరే నిర్ణయించుకోండి. నాకు తెలిసి మనం అందరం కర్మయోగ కింద వస్తాం. మనందరం కర్మయోగులం. ఎందుకంటే మనందరం పని చేస్తూ, ఉద్యోగాలు చేస్తూ, జీవితాన్ని నడిపిస్తూ, మన డ్యూటీస్ మన కుటుంబం కోసం, కొంతమంది ఒక చిన్న వాళ్ళు ఏర్పరచుకున్న సంఘాలు, వాళ్ళు ఏర్పరచుకున్న సంస్థల కోసం చేయటం, చిన్న సంఘాలు, ఒక కమ్యూనిటీ కోసం, వీటన్నిటిని కర్మయోగం కింద వస్తాయి. సో నా వరకు అయితే నేను కర్మయోగిని. సో మీరు ఏ యోగం కింద వస్తారో మీరు నిర్ణయించుకొని దానికి తగ్గట్టుగా పనిచేయండి. సో దట్స్ ఆల్. సో మళ్ళీ మనం మంచి మాటతో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నేను రాకింగ్ రవి. జై హింద్.